ఒకరోజు ఒక ఆలయంలో లడ్డూ తయారు చేస్తూ ఉన్నారు ప్రసాదంగా పంచడానికి. అనుకోకుండా చాలా చీమలు ఆ లడ్డూని తినడానికి వచ్చేసాయి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. ఆయన అడిగారు, స్వామి, ఈ చీమలు చనిపోకుండా ఈ లడ్డు పట్టకుండా ఏం చేయాలో ఒక ఉపాయం ఉంటే చెప్పండి అంటే, సరే చక్కెర పొడి ఉంది కదా, అది తీసుకొని అది వచ్చే దారిలో చల్లండి, అప్పుడు అవి తినేసి వెళ్ళిపోతుంది అని చెప్పారు. అంటే అలాగే చేశారు. చక్కెర పొడిని కొంచెం ముందుగా చల్లారు. అక్కడికి వచ్చి ఆ చీమలన్నీ అవి తినేసి అక్కడి నుంచి అలాగే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అది వాటి విషయంలో కాదు. అప్పుడు పరమహంస గారు చెప్పారు, మన మనుషులు కూడా అంతే. ఒక లక్ష్యాన్ని అనుకుంటారు, అది వెళ్లే దారిలో ఏదైనా వాళ్ళకి కావాల్సింది చిన్నది దొరికితే చాలు, ఇంకా ఆ లక్ష్యాన్ని మర్చిపోయి దాంతోనే సరిపెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆ చీమలు ఆ చక్కెర కొద్దిగానే తీయగా ఉంటుంది, కొద్దిగానే కొంతసేపు వరకే ఉంటుంది. అదే అవి కోరుకున్న లక్ష్యాన్నైన లడ్డూను చేరుకొని ఉంటే అప్పుడు అవి ఎంతో కాలం హ్యాపీగా జీవించేవి. అలాగే మనుషులు కూడా అంతే. చిన్న చిన్న వ్యామోహాలకు పోయి మన లక్ష్యాల్ని సాధించకుండా మధ్యలోనే ఆపేస్తారు. అందుకే మనం అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా అలా దాటుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎన్ని మనకు వ్యామోహాలు కలిగినా కూడా అవన్నీ ఖండిస్తూ వెళ్ళిపోతేనే మన లక్ష్యాన్ని సాధిస్తాం.